హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఏ జిల్లాలకు భారీ వర్షపాతం నమోదవుతుంది, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించవలసిన పరిస్థితి. ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన ఉంటుంది. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లుండి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ఇక మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమలలో పరిస్థితులు ఏర్పడతాయని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం మాత్రం రాష్ట్రంలోని 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటకు రావాలి సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరోవైపు ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇప్పటికే తిరుమల, తిరుపతి సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తిరుమల గత 3 రోజుల పాటుగా వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.